తెలంగాణపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లే కనిపిస్తోంది. నడ్డా, అమిత్ షా, మోడీ వరుస టూర్లతో ఇప్పటికే స్పీడ్ పెంచింది బీజేపీ. బేగంపేటలో మాట్లాడిన మోడీ రాష్ట్రంలో పార్టీ ఎజెండా చెప్పేశారని క్లారిటీ ఇస్తున్నారు పార్టీ లీడర్లు. త్వరలో జరగబోయే నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ మరో ఎత్తు అంటున్నారు. తెలంగాణపై మోడీ ఇంట్రెస్ట్ ఎందుకు? రాజకీయ గొడవ, గెలుపు అవకాశమా? హైదరాబాద్లో జాతీయ మీటింగ్ అందుకేనా? మోడీ రాక తర్వాత కేసీఆర్ ప్లాన్ మారిందా? ఇష్యూస్ పై ఇప్పుడు మాట్లాడదాం. చర్చలో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు టీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి గారు. వెల్కమ్ శ్రీధర్ రెడ్డి గారు. కాంగ్రెస్ సీనియర్ స్పోక్స్ పర్సన్ అద్దంకి దయాకర్ గారు మనతో లైవ్ లో ఉన్నారు. దయాకర్ గారు వెల్కమ్ సార్. కాసేపట్లో బీజేపీ లీడర్ కూడా మనతో జాయిన్ అవుతారు. ఏంటి శ్రీధర్ రెడ్డి గారు, ఎట్లా చూస్తుంది టీఆర్ఎస్? స్పెషల్ గా బీజేపీ దృష్టి, మోర్ ఓవర్ మోడీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తెలంగాణపై అని చెప్పి కూడా, అంటే వరుసనే జరుగుతున్న ఈ సీక్వెన్స్ చూస్తుంటే అనిపిస్తుంది. అంటే ఇంకొక రాష్ట్రంలో సౌత్లో అవకాశం రావాలని చెప్పేసి ప్రయత్నాలు చేసుకోవడం ఖచ్చితంగా ఏ పొలిటికల్ పార్టీ అయినా చేసుకుంటుంది కదా. కాకపోతే ఇవాళ కొత్త ఏం కాదు భారతీయ జనతా పార్టీ ఇట్లా ప్రయత్నాలు చేసేది. ఎందుకంటే మీరు 2018 ఎన్నికలు తీసుకోండి, చాలా తీవ్రమైన ప్రయత్నం చేసినారు. 2010 అభ్యర్థులు ఉన్నారా లేరా వేరు సంగతి, కానీ అప్పుడు కూడా అమిత్ షా గారు 2-3 సార్లు 5 సార్లు వచ్చారు, మోదీ గారు 2-3 సార్లు వచ్చిపోయినారు, 16 మంది కేంద్ర మంత్రులు తిరిగిపోయినారు, 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినారు, 1 సీటు రాగలిగింది. ఆ తర్వాత ఒక చిన్న విషయాలకు సంబంధించి ఒక 4 ఎంపీ సీట్లు గెలుచుకోగలిగినారు తప్పితే, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా కానీ, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా కానీ, లీవింగ్ దుబ్బాక అండ్ హుజురాబాద్, ఈ రెండు కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో గెలుపు మాత్రమే సాధ్యమైంది తప్పితే, ఆ మధ్యలో మళ్ళీ సాగర్లో ఎలక్షన్ జరిగితే 3000 ఓట్లు రాలేదు. నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రయత్నం మధ్యలో జిహెచ్ఎంసీలో నేను చెప్పిన కదా, ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొద్దిగా వచ్చినటువంటి మూమెంటరీ దాంట్లో వచ్చినటువంటి గ్రోతే తప్పితే, మొత్తంగా ప్రజల మద్దతు ఒకవైపుగా వచ్చినటువంటి సందర్భం ఇప్పుడు కూడా బీజేపీ తెచ్చుకోలేకపోయింది. అటువంటి నాయకత్వాన్ని కూడా తెలంగాణకు ఎప్పుడు కూడా వాళ్ళు ప్రజెంట్ చేయలేకపోయినారు. ఇవాళ వాపును చూసి బల్బు అనుకుంటున్నారు ఒకటి. రెండవది, ఈ ప్రయత్నం నేనేమంటున్నా, ఈ ప్రయత్నం ఎప్పుడూ చేసిండ్రు అంటున్నా. ఈ ప్రయత్నం 2014లో చేసిండ్రు, 2009లో చేసిండ్రు, 2018లో చేసిండ్రు, 18 తర్వాత ఇప్పుడు 23లో కూడా చేస్తాము, మాదే గవర్నమెంట్ అంటారు. ఇది కొత్త కాదంటున్నా. ఈ రెటారిక్ అప్రోచ్ అనేది ఎప్పటికెల్లో భారతీయ జనతా పార్టీలో వస్తూనే ఉంది. కానీ ఎందుకు ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి అనే విషయంలో నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కూడా ఒక 10 మాటలు చెప్పలేని పరిస్థితి ఎప్పుడూ నెలకొని ఉంది. నేను చాలా దగ్గరగా చూసినాను. రెండవది, నరేంద్ర మోడీ హవా తెలంగాణలో కొద్దిగా కూడా నడిచే అవకాశం లేదు. మిగతా వాళ్ళ సంగతి చాలా దూరం ముచ్చట. ఎందుకంటే 2 సార్లు దేశంలో నరేంద్ర మోదీ హవాతోటి భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చినటువంటి సందర్భంలో ఒక తెలంగాణలో మాత్రమే భారతీయ జనతా పార్టీ అనుకున్న మేరకు ఫలితాలు సాధించలేకపోయింది. లాస్ట్ టైం మోడీ హవాకి భయపడే ముందస్తుకు వెళ్ళారని ఒక టాక్. మోడీ హవాకు భయపడిపోవడం అనేది కానే కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చెప్పినారు, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయనే విషయంలో, ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. కాబట్టి అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకున్నాం, ప్రజలు ఆమోదించారు. తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించిన తర్వాత మోడీకి భయపడ్డారు. మరి మోడీకి భయపడే ఉంటే మొత్తం 17 సీట్లు భారతీయ జనతా పార్టీకి వెళ్ళాలి కదండి. ఎందుకు కాంగ్రెస్ 3, ఇప్పుడు మేము ప్రయత్నం అనేది రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా 100% కోసం ప్రయత్నం చేస్తాం. 9 సీట్లు మాకు వచ్చినాయి కదా. నేనేమంటున్నా, 1 సీటు ఎంఐఎంకి పోయింది, 4 సీట్లు 3 సీట్లు వాళ్ళకి. నేనేమంటున్నా, ఒకవేళ మోదీ హవా బ్రహ్మాండంగా నడిచి ఉంటే మోదీ గారు వచ్చినటువంటి పార్లమెంటరీ స్థానం గెలిచి ఉండాలి కదా. మరి మహబూబ్నగర్కి వచ్చిన మధ్య 2014 అనుకుంటా నాకు తెలిసి, అప్పుడు గెలవలేదు. 18లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 14లో. ఆ తర్వాత మరి అమిత్ షా గారు పోయిన పార్లమెంటరీ స్థానం గెలవలేదు. ఇక్కడ మోదీ గారి హవా నడిచే అవకాశం తెలంగాణలో లేదు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నటువంటి రాష్ట్రం. తెలంగాణ వాదం బలంగా ఉన్నటువంటి, తెలంగాణ అస్తిత్వం బలంగా ఉండాలని కోరుకున్నటువంటి ఒక ప్రజలు ఉన్నటువంటి ఒక రాష్ట్రం. కాబట్టి ఇవాళ 8 సంవత్సరాలు అయింది దగ్గర నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినామనే విషయం మీద తెలంగాణలోని ఏ నాయకుడు కూడా బలంగా ఒక్క అంశం కూడా చెప్పలేడు. ప్రజల ముందుకు మీరు రేపు పోయినాం, ఇప్పుడు మేము పోతాం రేపు పొద్దున, ఏం చేసినామనే విషయం మీద కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏం సాధించింది, ఏ రంగంలో, నీటి రంగంలోనా, వ్యవసాయ రంగంలోనా, విద్యుత్ రంగంలోనా, పరిశ్రమల రంగంలోనా, ఉపాధి కల్పనలోనా, ఉద్యోగాలలోనా, విద్యారంగంలోనా, సంక్షేమ రంగంలోనా, వైద్య రంగంలోనా, ఈ రకంగా మీరు తీసుకుంటూ పోతే ప్రతి రంగంలో తెలంగాణ రాష్ట్రం యొక్క విజయాలు, ఒక చిన్న రాష్ట్రంగా, కొత్తగా ఏర్పడే రాష్ట్రంగా, దేశంలోని పెద్ద రాష్ట్రాలు, సెటిల్డ్ రాష్ట్రాల కంటే బాగా కేంద్రం నుంచి నయా పైసా
అదనపు సాయం లేకుండా ఈ రాష్ట్రం సాధించిందనే విషయం కేంద్రం ప్రతిరోజు ఇస్తున్నటువంటి అవార్డుల ద్వారా తెలుస్తూ ఉంది. నేను చెప్పేది కాదు. ఇవాళ జిఎస్డిపి గ్రోత్ రేట్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క తలసరి ఆదాయం కానివ్వండి, విద్యుత్ వినియోగం కానివ్వండి, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, మౌలిక వసతులు ఏదైనా తీసుకోండి మీరు. అంటే చిన్న కనబడే కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ ఉంది, మదర్ మోర్టాలిటీ రేట్ ఉంది. జాతీయ స్థాయిలో ఆ సగటులను చూస్తే మనం చాలా చాలా తక్కువలో ఉన్నాం. బ్రహ్మాండమైన ఇంప్రూవ్మెంట్ ఇచ్చినాం. ప్రసూతి కేంద్రాల సంఖ్య పెంచినాం. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రసూతి కేంద్రాల యొక్క సంఖ్య పెరిగింది. దాంట్లో ప్రసవాలు చేసుకునే ఒక మహిళల సంఖ్య పెరిగింది. ఇక్కడ అమలవుతున్న ప్రతి పథకంలోనూ ఖచ్చితంగా కేంద్రం పాత్ర ఉంది. అవేమి చెప్పట్లేదు రాష్ట్రం. దీనికి మేము చాలా క్లారిటీగా చెప్తున్నాము. కేంద్రం పాత్ర అంటే ఏమిటి? బేసికల్లీ అట్లా మాట్లాడాల్సి వస్తే పదే చెప్పినాం. తెలంగాణ రాష్ట్రం నుంచి 3.5 లక్షల పైగా కోట్ల ధనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు పన్నుల ద్వారా కేంద్రానికి ఇస్తే 1,60,000 కోట్లని చెప్పినాం. ఎవరికి ఇస్తున్నట్టు అనే చర్చ పెడుతున్నాం కదా. మాట్లాడదాం. మనం ఒకసారి దయాకర్ గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తా. దయాకర్ గారు ఏం చెప్తారు సార్? బీజేపీ టీఆర్ఎస్ అత్తకోడళ్ళ పంచాయతీ అని చెప్పి ఇవాళ మీ పీసీసీ చీఫ్ కామెంట్ చేశారు. అట్లనేనా, అంతేనా వీళ్ళ పంచాయతీ, లేకపోతే చాలా సీరియస్ గా బీజేపీ అయితే ఎస్పెషల్లీ పీఎంఓ దృష్టి సారించింది తెలంగాణ మీద? ప్రతిదీ కూడా మొన్న ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ లో సడన్ గా 25 మినిట్స్ స్పీచ్ ఇవ్వడం, అది ప్రీ ప్లాన్డ్ కాదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగిందని చెప్పి మాట్లాడడం, అందులో కూడా టీఆర్ఎస్ టార్గెటెడ్ గా వారు చేసిన కామెంట్స్, ఇవన్నీ కూడా చాలా సీరియస్ గా ఉంది తెలంగాణ మీద అని చెప్పి వాదనలు వినిపిస్తున్న పరిస్థితి. ఎట్లా చూస్తోంది కాంగ్రెస్? కాంగ్రెస్ డెఫినెట్ గా బీజేపీ వ్యూహాలను గమనిస్తూనే ఉన్నది. బీజేపీ టిఆర్ఎస్ పార్టీ బలహీనపడుతున్న క్రమంలో తన బలోపేతానికి చేస్తున్న ఎత్తుగడలు కూడా తెలియనివి కావు. ఈ మధ్య కాలంలో మరీ పెరిగిపోయినాయి 1 సంవత్సర కాలం నుంచి. సో దాన్ని రాజకీయ ప్రత్యర్థిగానే కాకుండా ఇద్దరు కలిసి చేస్తున్న ఒక కుట్రను ఛేదించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంటుంది. ఒకవైపు ఎంఐఎం టిఆర్ఎస్ బంధం, ఇంకోవైపు బీజేపీ టిఆర్ఎస్ అంతర్గతంగా ఉండే ఒప్పందాలు, ఇవన్నీ కూడా పేరుకు మాత్రమే. పైకి మీరు అత్తగోడల లెక్క పంచాయతీ పెట్టుకున్నాడు, ఒకే కుటుంబం. అవి ఎట్లా? మీరు ఇన్ని రోజులు అవినీతి మీద మాట్లాడిన బీజేపీ ప్రభుత్వం, మోడీ సైతం వచ్చి ఓ మై గాడ్ అనిపోతుండే తప్పితే దాని మీద చర్యలు తీసుకోవడానికి లేదు. దానికి కారణం ఏంది? టిఆర్ఎస్ పార్టీ క్రమంగా బలహీనపడితే తను బలపడడానికే అన్ని ఒక చర్యలు తీసుకునే దాంట్లో భాగంగానే రేపు అఫ్ కోర్స్ ఏ పార్టీ అయినా ఇప్పుడు జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడ పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళు వ్యూహాత్మకంగానే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంపీలు ఇవ్వడం, ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రయారిటీ ఇవ్వడం, తర్వాత ముఖ్యమంత్రులు వచ్చిపోవడం, ఇదంతా కూడా తెలంగాణ దృష్టి సారించిన. తెలంగాణలో ఈ బీజేపీకి అంత ఉంటదని అనుకోను, కానీ దాంట్లో స్టేక్ తీసుకునే ప్రయత్నం. ఇప్పుడు టిఆర్ఎస్ కూడా ఏం కావాలి? కాంగ్రెస్ తగ్గాలంటే బీజేపీ పెరగాలి. సో అందుకు కూడా బీజేపీని పెంచే ప్రయత్నం చేస్తారు. వాళ్ళిద్దరు లడాయించినట్టు మనకు సీరియస్ గా కనబడుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కొంచెం అడ్వాన్స్ అయినట్టుగా అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఏదో కాంగ్రెస్ పార్టీ చేసుకున్న సర్వేలు కాకుండా వాళ్ళు ప్రభుత్వం చేసుకున్న సర్వేలు కానీ లేకపోతే ఇతరత్ర ప్రైవేట్ సర్వేల్లో కూడా కాంగ్రెస్ పాజిటివ్ పెరుగుతుంది. ఎందుకంటే కారణం 7-8 సంవత్సరాలు పరిపాలించిన పార్టీల యొక్క పెర్ఫార్మెన్స్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. అది నెగిటివ్ ఎస్టాబ్లిష్మెంట్ వైపు పోతున్న క్రమాన్ని మనం గమనిస్తున్నాం. ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు అయితే బీజేపీ ప్రభుత్వం జాతీయ స్థాయిలోనే కూడా ఎట్లా బాస్ ఫాల్ అవుతుంది, ఎట్లా అంతర్జాతీయ స్థాయిలో పరువు జాతి ఎట్లా తీస్తుంది కూడా చూస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉదాసీనంగా ఉంటున్నది ప్రతి అంశంలో. నిన్న జరిగిన అమ్నేషియా ఇన్సిడెంట్ కావచ్చు, గతంలో జరుగుతున్న అంశాలన్నీ కూడా పెద్దగా పట్టించుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కనబడతలేదు. ప్రజలు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వంలో ఉండబట్టి మనుగడలో చర్చ జరుగుతున్నది. ఏదో వీళ్ళు ఇవ్వట్లేరని, వాళ్ళు ఇస్తలేరని ఒక రచ్చ జరుగుతుంది తప్పితే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద గమనిస్తే చాలా క్షీణతలో ఉంది. దాన్ని కేంద్రం ఆదుకుంటలేదని చెప్తుంది. రేపు అదొక పంచాయతీ అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ను బలోపేతం కాకుండా చేయడానికి అందరు కూడా ఒక తరహా రేపు కొత్తగా ఏర్పడ్డ పార్టీల యొక్క వ్యూహాలు కూడా చూడాలి. ఆ పార్టీల యొక్క ఆలోచనలు ఎట్లుంటాయి అనేది కూడా చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. కానీ ఎన్నికలకు సంబంధించి మాత్రం బీజేపీ ఇప్పటి నుంచి సమాయత్తం అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ముందస్తుగా ఈ ప్రభుత్వం పోతుంది అనే ఒక అంచనా ఉండబట్టి, కొంతమంది ఏమో ముందస్తుగా పోరు అని, పోయినా అన్ని ఒక సంవత్సరం ముందు నుంచే ప్రిపేర్ అవుతాయి కాబట్టి అదేదో సమయం ఆసన్నమైనట్టుగా చూడాలి తప్పితే మేమైతే చాలా ప్రిపేర్ గా ఉన్నాం. 2 అధికార పార్టీల యొక్క ఫెయిల్యూర్స్ ను ప్రజల వద్దకు తీసుకుపోవడానికి. మొన్న అక్కడ ఉదయపూర్ లో జరిగిన చింతన్ శిబిర్ కానీ, ఇప్పుడు హైదరాబాద్ లో జరిగిన మా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కూడా కేటగిరికల్ గా మేము డిఫైన్ చేసుకున్నాం. ఫస్ట్ రైతు డిక్లరేషన్ తర్వాత నెక్స్ట్ యువత నిరుద్యోగులకు సంబంధించిన అంశం ఉంటుంది. దాని తర్వాత
ఏదైతే మహిళా అంశాలకు సంబంధించి ఇట్లా వంతుల వారిగా ఒక బేస్ గా వాళ్ళ ఫెయిల్యూర్స్ ను ప్రజలకు తెలియజేసే ఒక చైతన్య కార్యక్రమం తెచ్చుకుంటాం. కానీ వీళ్ళ గాయాలు పడడం వల్ల ఏమైతుందంటే మీకు స్క్రీన్ లో బీజేపీ టీఆర్ఎస్ కొట్లాటనే కనబడుతుంది. కానీ ప్రజల కొట్లాట ఎవరు కొట్లాడాలంటే అది కాంగ్రెస్ పార్టీ కొట్లాడాలని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి మేము అటువైపు ఆలోచన చేస్తున్నాం. రైట్ దయాకర్ గారు, తెలంగాణపై బీజేపీ ఇంట్రెస్ట్ కొత్త ఏం కాదు, గతంలో చాలా సార్లు ట్రై చేసింది, భంగపడింది, ఇప్పుడు అదే అవుతుందని చెప్పి మన శ్రీధర్ రెడ్డి గారు అన్నారు. బట్ ఇదంతా కూడా వాళ్ళిద్దరు గేమ్ ప్లానే అని చెప్పి కాంగ్రెస్ ఎప్పుడు మీ ఇద్దరు ఒకే ఫ్యామిలీ అని చెప్పి అంటుంటుంది. మళ్ళీ కాంగ్రెస్ అదే ఒపీనియన్ తో ఉంది. ఏం చెప్తారు సార్? భంగపడింది అంటే పదం ఎట్లా కరెక్ట్ నాకు తెలియదు కదా మేడం. భంగపడింది అంటే ఏం భంగపడింది అంటే గతంలో అధికారంలో ఉండి ఇప్పుడు అధికారం కోల్పోయినా ఏమన్నా, లేదా గతంలో 50 సీట్లు వచ్చి ఇప్పుడు 10 సీట్లు ఏమన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 ఎలక్షన్స్ జరిగినాయి. మొదటిసారి టీడీపీ అలయన్స్ తో మాకు 5 సీట్లు వచ్చినాయి. ఈసారి టీడీపీ అలయన్స్ లేకుండా 1 సీట్ వచ్చింది మాకు, అంతే కదా. అలయన్స్ లేకుండా ఏ పార్టీతో అలయన్స్ లో ఇండిపెండెంట్ గా వచ్చింది. దాని తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాకు 4 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. అది భంగపడ్డట. సారు, కారు, సర్కారు, 16 ఈ పదాన్ని మీరు ఉపయోగించారు, టిఆర్ఎస్ పార్టీ ఉపయోగించింది. టిఆర్ఎస్ పార్టీ పదాన్ని బాగా చెప్పింది. అంబర్పేట జిల్లా సికింద్రాబాద్ వెళ్తారా, కరీంనగర్ పార్లమెంట్ వెళ్తారా, ఈ పదాలు కూడా ఉపయోగించింది. చెల్లిండ్రు ప్రజలు, ఆ విధంగా ఓటేసిండ్రు ప్రజలు, ఆ విధంగా సహకరించిండ్రు. కాబట్టి ఇది మొదటి ప్రయత్నం కాదు, ఇది చివరి ప్రయత్నం కూడా ఏం కాదు. మా ప్రయత్నం మేము చేస్తుంటాం. ఒక రాజకీయ పార్టీకి మా ప్రయత్నం చేయొద్దా? మీకు అట్లా అనుకుంటే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు 25 సీట్లు గెలిచింది, 40 సీట్లు గెలిచింది. ఆ తర్వాత వచ్చి 15 సీట్లు 16 సీట్లు గెలిచింది 2009 ఎలక్షన్స్ లో. మరి ముందుకు పోయిందా వెనకపోయిందా చర్చ జరిగితే వెనకపోయింది. మరి అట్లా ఉద్యమాన్ని కూడా వెనకపోయే ప్రయత్నం చేసుకొచ్చారు. కాబట్టి ఒక ఎన్నికలు ఒక పారామీటరే వాళ్ళకి గెలవడానికి, గెలిచినా అదే, ఓడినా అదే పారామీటర్ అయితే అనుకుంటే సరే, అది ప్రజలు నిర్ణయిస్తారు ఏది పారామీటర్ అనేది. నెంబర్ 1 కోసం భంగపాటు బీజేపీకి ఎప్పుడు జరిగింది అనే పదం, ఆ భంగపాటు అనే పదం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నెంబర్ 1. నెంబర్ 2, బీజేపీ చాలా స్పష్టంగా ఈసారి దేశ రాజకీయాలలో ఈ రోజున్న కాంగ్రెస్ పరిస్థితులలో, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాకు ఈ మధ్య వస్తున్నటువంటి ఫలితాల ఆధారంగా తప్పకుండా మేము ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మేమే వచ్చినాము అనేటువంటి విశ్వాసం మాకు ఉంది. కాబట్టి ప్రత్యామ్నాయ పార్టీని ప్రజలు ఖచ్చితంగా ఎన్నుకుంటున్నారు, ఎలక్ట్ చేసుకుంటున్నారు, సెలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ పార్టీకి ప్రజలు ఓటేస్తున్నారు. ఎవరు ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంటే టీఆర్ఎస్ మీద వ్యతిరేకత తప్పకుండా ఎవరు ప్రత్యామ్నాయమో వాళ్ళ వైపే ఎక్కువ ఓట్లు పోతున్నాయి. 90% ఓట్లు వాళ్ళ వైపే పోతున్నాయి. కాబట్టి టీఆర్ఎస్ ను ఓడించాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల విసుగు చెందినటువంటి వాళ్ళు, టీఆర్ఎస్ పాలన పట్ల విసుగు చెందిన వాళ్ళు రాబోయే రోజుల్లో విశ్వాసంగా మా పార్టీకి ఓటేసుకున్న విశ్వాసంతో సార్ ప్రకాష్ రెడ్డి గారు ఇదే ఇష్యూ మీద మీకు గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మోర్ కాన్సన్ట్రేషన్ పెరిగింది అని చెప్పి అంటున్నారు. బట్ ఎక్కడో అక్కడక్కడ దుబ్బాక, హుజురాబాద్, లేకపోతే జిహెచ్ఎంసీ ఇట్లాంటి కొన్ని చోట్ల కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో తప్పించి ఒకే ఇదిలో గెలుచుకుంటూ వస్తున్న పరిస్థితి, ఒక ఆల్టర్నేటివ్ గా నిలబడ్డ పరిస్థితి అయితే లేదు అని చెప్పి టీఆర్ఎస్ ఒపీనియన్. మేడం, నేను 4 పార్లమెంట్లు గెలిచినప్పుడు, 4 పార్లమెంట్ సెగ్మెంట్స్ లో మేము గెలిచినప్పుడు 4 పార్లమెంట్లలో 19 అసెంబ్లీ సెగ్మెంట్స్, మేము 4 పార్లమెంట్లలో 28 అసెంబ్లీలు, 28 అసెంబ్లీలు ఉంటాయి. కానీ మేము 19 అసెంబ్లీ సెగ్మెంట్లలో మాకు మెజారిటీ వచ్చింది. కాబట్టి మీకు ఇప్పుడు అర్థం చేసుకోవాలి, మెజారిటీ ఎటువైపు వచ్చింది. కాంగ్రెస్ కంటే మాకు పార్లమెంట్ సీట్ ఎక్కువ వచ్చింది. కాబట్టి అర్థం చేసుకున్నప్పుడు ఒక సీక్వెన్స్ లో ఒక సంఘటన, మేము ఎమ్మెల్సీ ఓడిపోయాం కాబట్టి ఇక అంత మాది అయిపోలేదు, మనంతా పోయిందనో, అదొక దుబ్బాక గెలవంగానే ఇక మొత్తం వచ్చేసిందనో, ఒక హుజురాబాద్ గెలవడానికి అంత అయిపోయింది అన్నటువంటి భ్రమలలో మేమేం లేము. గెలుపు నాగార్జునసాగర్లో ఓడిపోయినాం, హుజూర్ నగర్ లో ఓడిపోయినాం, దాని తర్వాత దుబ్బాకలో గెలిచినాం, తర్వాత నాగార్జునసాగర్ ఓడిపోయినాం. కాబట్టి ఒక గెలుపు ఒక ఓటమి ఇది పారామీటర్ కాదు, ఇది కొలమానం కాదు అనే విషయంలో నేను దాన్ని చర్చ దగ్గర పోవట్లేదు. కానీ ఈ రోజు మా విశ్వాసం తెలంగాణ రాష్ట్రం, నేను అందుకోసం చెప్పిన మారిన దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో పుంజుకోలేని పరిస్థితుంది. కాంగ్రెస్ పార్టీకి సహజంగా ప్రతి జాతీయ పార్టీ దేశంలో బలం పుంజుకున్నప్పుడు దాని యొక్క ప్రభావం తప్పకుండా ఆయా రాష్ట్ర పార్టీల మీద పడుతుంది. కాబట్టి రాష్ట్ర పార్టీ మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభావాన్ని చూపించలేకపోతుంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మరింత బలహీన పడుతున్న నేపథ్యంలో తప్పకుండా మా పార్టీ బలమైనటువంటి పార్టీ, చాలా రాష్ట్రాల్లో గెలుస్తున్న పార్టీగా మా బలం పెరుగుతుంది, మా పట్ల ప్రజల విశ్వాసం పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. 10 సంవత్సరాల మోడీ పాలన మీద ఒక నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా, ఎన్ని మంచి చేశారు ఎన్ని చెడ్డ చేశారు అదొక చర్చ, కానీ ఒక నిర్ణయాత్మకమైన వ్యక్తి, నిర్ణయాత్మక ప్రభుత్వం అనేటువంటి ప్రజలలో ఒక విశ్వాసం కలిగినప్పుడు తప్పకుండా ఆ విశ్వాసపు గాలులు, ఆ విశ్వాసపు లక్షణాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా కనపడుతున్నాయి అనేది మా విశ్వాసము. ఆ విశ్వాసంతో మేము ముందుకు పోతున్నాం.
తప్పకుండా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం అవుతుంది. టీఆర్ఎస్ పట్ల ప్రజలు బాగా విపరీతమైనటువంటి కోపంతో ఉన్నారు, విసుగు చెందుతున్నారు. ఎందుకంటే నాయకత్వం మీద విశ్వాసం పోయింది, విశ్వసనీయతను కోల్పోయినటువంటి నాయకత్వం ఉంది, చెప్పింది చెయ్యరనేటువంటిది ఉంది. కాబట్టి ఇవన్నిటిని కలిపితే తప్పకుండా మా విజయ అవకాశాలు 100% ఉన్నాయనేటువంటి నమ్మకంతో మేము పనిచేస్తున్నాం. ఆ దిశగానే మా జాతీయ పార్టీ కూడా ఆ దిశగానే వాళ్ళకు జాతీయ పార్టీకి ఆ మాత్రం ఫీడ్బ్యాక్ ఉండదా మేడం? ఎక్కడి నుంచి సమాచారం రాదా? ఆ ఫీడ్బ్యాక్ తోటే సహజంగా మమ్మల్ని ఎంకరేజ్ చేయటం కానీ, మొన్న కార్పొరేటర్స్ తో మా ప్రధానమంత్రి మీటింగ్ కావచ్చు, లేదా రేపు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కావచ్చు, మాటికి జాతీయ నాయకులు ఎక్కువ హైదరాబాద్ రావడం, తెలంగాణకు రావడం కావచ్చు, ఇవన్నీ దాంట్లో భాగమే కదా. వాళ్ళకి ఏ ఫీడ్బ్యాక్ లేకుండా, ఏ సమాచారం లేకుండా ఇక పెట్టేసేసి అన్ని అయిపోయింది లేదు వచ్చేస్తారు. అంటే సహజంగా ఏ జాతీయ పార్టీ కానీ సొంత మెకానిజం ఉంటది. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ సొంత మెకానిజం ఉంటది, ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది టీఆర్ఎస్ కూడా ఉంటది. కాబట్టి మా జాతీయ పార్టీకి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా అది మీడియా వాళ్ళు చెప్పిండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిండొచ్చు, వీళ్ళ పోలీసు చెప్పిండొచ్చు, మాకేం తెలుసు, లేదా మిగతా వర్గాలతో వస్తున్నప్పుడు చర్చలు చాలా మంది కలుస్తుంటారు, జాతీయ నాయకులను లేదా ప్రభుత్వాలను కలుస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర వచ్చినటువంటి అభిప్రాయాలను ఇవన్నీ క్రోడీకరించి బీజేపీకి తెలంగాణలో అత్యంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, కర్ణాటక తర్వాత సౌత్ దక్షిణ భారతదేశంలో అనుకున్నప్పుడు సహజంగా బీజేపీ దక్షిణ భారతదేశంలో కాన్సన్ట్రేట్ చేస్తున్న దాంట్లో తెలంగాణను ఖచ్చితంగా మేము ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాము. ఆ దృష్టి తప్పకుండా ఫలితాలు ఇస్తాం విశ్వాసంతో. రైట్ ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడదాం. ఏం చెప్తారు శ్రీధర్ రెడ్డి గారు? ఆల్టర్నేటివ్ గా టీఆర్ఎస్ వద్దు మాకు అనిపించినప్పుడు ఆల్టర్నేటివ్ గా బీజేపీనే చూస్తున్నారు, చాలా సందర్భాల్లో అది ప్రూవ్ అయింది. అంతకు మించి ఇంకా వేరే ఏ ఆస్పెక్ట్ కావాలి ఇక్కడ మేము గెలవాలి అని చెప్పి అనుకోవడానికి? ఇప్పుడు ప్రతిసారి ప్రత్యామ్నాయం మేమన్న ప్రతిసారి అదొక సందర్భమే తప్పితే మిమ్మల్ని ప్రత్యామ్నాయం అనుకోలేదని చెప్పి ప్రజలు చూపించు. ఇప్పుడు 4 సీట్లు మేము గెలిచినామని చెప్పినారు. ఆ వెంటనే జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఆల్మోస్ట్ 0 ఇన్ ఆల్ దట్ 4 సెగ్మెంట్స్. ఇక్కడ దుబ్బాక గెలిచినాం, మొత్తం బ్రహ్మాండంగా అంతా ఊగిపోతుంది, ఇంకా అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ పని అన్నారు. 2 ఎమ్మెల్సీ సీట్లు, 6 ఉమ్మడి జిల్లాలు, దగ్గర 79-80 కాన్స్టిట్యూన్సీలు అని చెప్పినారు. మొత్తంగా 2 సీట్లలో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక్కడ సిట్టింగ్ సీట్ బీజేపీ కోల్పోయింది. ఎక్కడైతే నగరంలో మాకు 47 సీట్లు వచ్చినాయని చెప్పేసి మీరు అన్నారో ఆ నగరం ఇంక్లూడ్ అయిన దగ్గర, చదువుకున్న గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్న దగ్గర, మహబూబ్నగర్ రంగారెడ్డి ఉన్న దగ్గర యూ హ్యావ్ లాస్ట్ ది ఎమ్మెల్సీ ఎలక్షన్ సిట్టింగ్ సీట్. అండ్ వరంగల్లో 4వ స్థానం వచ్చింది. నేనేమంటున్నానంటే ఇది ఈ రకమైనటువంటి ప్రయత్నం కాదు. బీజేపీ గెలిచిందేమో ప్రత్యేకమైన పరిస్థితుల్లో అంటారు, మీరు గెలిచిన మాత్రం ఖచ్చితంగా మీ విధానాలకి మీరు చేస్తున్న పనులకి జనం ఇచ్చిన ఫీడ్బ్యాక్. యూ సీ ది రేషియో ఆఫ్ విన్నింగ్. 100%లో 100లో మేమెంత గెలిచాం, వారెంత గెలిచారు, ఎప్పటి నుంచి గెలుస్తూ వస్తున్నారనే విషయాన్ని నేను ప్రస్తావించినాను. ఎస్, దుబ్బాక ఒక ఉప ఎన్నిక, రఘునందన్ రావు హాజ్ బిన్ కంటెస్టింగ్ దేర్ ఫర్ 3-4 టైమ్స్. ఒక సానుభూతి ఉండే కొంత, అది కూడా 1000 ఓట్స్. ఎన్ని రకాల విష ప్రచారాలు చేసినారు, ఈవెన్ ద లాస్ట్ డే ఐ నో ఇట్. తర్వాత సంగతి, మీరు ఇక్కడ రాజేందర్ గారు బేసికలీ బీజేపీ కంటే కూడా రాజేందర్ వ్యక్తిగత అబ్సల్యూట్లీ నాట్ అండి. కేసీఆర్తో రాజకీయం 15,000 ఓట్లు. ఈవెన్ దెన్ మీరు ఎంత చేసుకుంటే కూడా 84,000 పైన ఓటర్లు వచ్చి టీఆర్ఎస్ పార్టీని సమర్థించిన విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అందుకే చెప్పినాను మీకు, సబ్సిక్వెంట్ ఎలక్షన్ 47 సీట్లు గెలిచిన అనగానే ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు తెలవనోడు కాదు కదా, 3 పార్లమెంట్ ఇక్కడే కదా జిహెచ్ఎంసీ గెలిచిన వారు, ఎందుకు ఓడిపోయింది ఆయన అంటే అక్కడక్కడ. అందుకనే ప్రత్యేకం అని చెప్పిన నేను. ఇవాళ ఒకటే, ఇక్కడ మీరు గొప్ప వాళ్ళ మేము గొప్ప వాళ్ళ కాదు, ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి అంటే ప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్పారంటే టీఆర్ఎస్ పార్టీ మీద విపరీతమైన కోపం ఉంది, ప్రజలు ఏదో అసంతృప్తితో ఉన్నారు, వ్యతిరేకత ఉన్నారు, మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి మాకు ఓట్లు వేస్తారంటున్నాడు తప్పితే తెలంగాణ రాష్ట్రం కోసము నేను ఈ ప్రాజెక్టు తెచ్చాను, విభజన చట్టంలో ఈ అంశాలు మేము తెచ్చినాం. ఇవాళ కేటీఆర్ గారు లేఖ రాసినట్లు దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటే ఇప్పటికి 16 కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉండాలి, దాంట్లో తెలంగాణ వాటా ఎంత వచ్చింది? లేకపోతే ఇవాళకి కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దేశం యొక్క ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతోంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంటే ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు రెపో రేటు పెంచుతూ పోతూ ఉంది. ప్రపంచ బ్యాంకు కంటే కూడా, ప్రపంచ బ్యాంక్ అంచనా వేసినటువంటి ఎకానమిక్ గ్రోత్ రేట్ కంటే కూడా రిజర్వ్ బ్యాంక్ తక్కువగా అంచనా వేసినటువంటి యొక్క విరుద్ధన పరిస్థితి ఉంది. ఎన్నడూ లేని విధంగా చిన్న చిన్న దేశాలకు భారతదేశం క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఒక అంశం అయితే, నేను తెలంగాణ రాష్ట్రం స్పెసిఫిక్గానే పోతానండి, మీరేంటన్నా బోన్రి. తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చిందనే విషయం మీద ఎన్నిసార్లు మీరు అడిగినా ఆ సమాధానం ఖచ్చితంగా చెప్పరు. అండ్ల 6,000 మాయే, కేసీఆర్ కిట్ల 6,000 మాయే,
వైకుంఠధామం కట్టినా మాయే అని ఆయన చెప్పుకుంటూ పోతుండే సంజయ్ అంటే ఆయన మన పాదయాత్ర చేసినప్పుడు ఈ వైకుంఠధామంలో మాయే పైసలు ఉన్నాయి అన్ని నీయే ఉంటే ఒకటే ప్రశ్న వేసినాం, ఎందుకు కర్ణాటకలో ఇవన్నీ పథకాలు లేవు? అన్ని నీయే కదా పైసలు. మరి కర్ణాటకలో ఉన్న ప్రభుత్వం గ్రామాల్లో పల్లె ప్రగతి ఎందుకు పెట్టలే, పట్టణ ప్రగతి ఎందుకు పెట్టలే? గ్రామాల్లో వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్లె మన ప్రకృతి వనం, ట్రాక్టరు, దానికి ఒక ట్రాలీ, దానికి ఒక వాటర్ ట్యాంకరు, ప్రతి ఇంటికి నీళ్లు కర్ణాటక ఎందుకు ఇయ్యలే? నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. పోనీ ఇక్కడ కేంద్ర మంత్రి గారు ఉన్నారు, 3 ఎంపీలు ఉన్నారు, మీ ద్వారా మీ పార్లమెంట్ సెగ్మెంట్ల కన్నా ఏమైనా అదనంగా ₹1 తీసుకొచ్చినరా? బడ్జెట్ అప్పుడు అడిగితేనేమో కేంద్ర బడ్జెట్ వస్తే రాష్ట్రాల వారీగా ఇవ్వరండి అంటారు. అప్పర్ భద్రకి కెన్ బెట్వాకి ఏమో రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ ఇచ్చి ఒక్కొక్క ప్రాజెక్టు 45,000 కోట్లు ఇస్తారు. మరి మాకెందుకు ఇవ్వరు నయా పైసా అంటే ఇవ్వరు. సరే ఇవన్నీ కాదండి, కాళేశ్వరం మాకు చెప్పి కట్టినరా, మిషన్ భగీరథ మాకు చెప్పించినరా అంటారు. అయినాక మీ అత్యున్నత ఆలోచన నిర్ణాయక సంస్థ అయినటువంటి నీతి ఆయోగ్ చెప్పినటువంటి 24,000 కోట్ల రూపాయలు నయా పైస ఇవ్వకుండా పార్లమెంట్లో మొన్న మాత్రం జలశక్తి శాఖ మంత్రి గొప్ప చెప్తాడు. ఒక్క నిమిషం అండి. తర్వాత మొన్న ఒక యాడ్ వేసుకున్నారు, నేను మీకు చూపిస్తాండి. ఇంతకంటే దుర్మార్గం ఇక్కడట తెలంగాణ రాష్ట్రంలోట ప్రతి ఇంటికి నీళ్లు నరేంద్ర మోడీ గారు ఇచ్చిందంట. నేనేమన్నా ఉంటాను ప్రకాష్ రెడ్డి గారు, ఏ రకంగా ఇచ్చిండ్రు? ఏ రూపాయి మీరు ఇచ్చి మా దగ్గర మిషన్ భగీరథ కట్టిండ్రు? 34,000 కోట్ల రూపాయలు ఇవాళ బకాయిలు ఉంటే రూపాయి ఇవ్వకుండా మాకు వచ్చే రుణ పరిమితిని ఆపి ఎఫ్సిఐ ద్వారా కొనే ధాన్యాన్ని ఆపిస్తూ మీరు ఇక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చినా, అమిత్ షా వచ్చినా, తరుణ్ చుగ్లా గంటోలు వచ్చి ఎన్ని భీకరాలు పరిగినా తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని 10 సీట్లు మీరు దాటే అవకాశం లేదు. సార్ ప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు సార్? మెయిన్ గా వాళ్ళు అంటున్నది ఏంటంటే ఏం చేశారు తెలంగాణకు అని చెప్పి ఓట్లు అడుగుతారు జనాల్ని. హలో, వినపడుతున్నా మేడం? చెప్పండి సార్. నేను ఇనకకానికి ఇల్లు తగలబెట్టినట్టుంటే చర్చ కావద్దు, అట్లా కావద్దని నేను చెప్పదలుచుకున్నా మేడం. నేను టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత, మోడీ ప్రభుత్వం మీద విశ్వాసానికత, నిర్ణయాత్మకమైనటువంటి ప్రభుత్వంగా పేరు పడింది అని చెప్పిన. నేను ఇంకా లోపలికి పోలే, డీప్ గా పోలే. నేను డీప్ గా పోయి మాట్లాడాలనుకుంటే నాకు చాలా అంశాలు ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మేము ఇంటింటికి నీళ్లు ఇచ్చినామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా మేడం? ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తుంది, ప్రతి అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు ఇస్తుంది, ఇంటికి మరుగుదొడ్డి ఇస్తుంది, ఇంటికి మరుగుదొడ్డి ఇచ్చింది, ఇంటికి కరెంట్ ఇచ్చింది, ఇంటికి నీళ్లు ఇచ్చింది, ఇంటికి ఇంకోటి వస్తుంది మేడం. ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఇది ప్రజలు చూస్తున్నారు కదా. నేను అందుకోసం చెప్తున్నా, మీరు ఇంటికి మరుగుదొడ్డి కట్టే పైసలు ఎవరు ఇచ్చారు అని చెప్పడానికి ఇంతకుముందు వారు చెప్పారు, వైకుంఠ ధామాలు మేమే కట్టినామా, మేము ఈ నిధులు మేమే ఇచ్చినామని చెప్తున్నారు అనేది. మీకు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, వైకుంఠ ధామాలు కానీ లేకపోతే రైతు భవనాలు కానీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతోటో లేకపోతే పంచాయతీరాజ్కి వచ్చేటట్టు ఫైనాన్స్ కమిషన్ నిధులతో కడుతున్నారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూలోంచి మీరు అలకేట్ చేసి కడుతున్నారా? ఈ తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఇది మేము చెప్తున్నాం, తెలవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ ఆగండి, ప్లీజ్. మీరు మాట్లాడకుండా మాట్లాడండి ప్లీజ్. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. సమాచారం మాత్రమే ఇస్తా. మీరు స్టాప్ అయినా ఆగాను కానీ నేను అందుకోసం చెప్తాను. నేను ఒకటి అందుకోసమనే ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే విషయంలో జలశక్తి ఏమంటారు నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. అరిగిపోయిన గ్రామ్ రికార్డు కంటే 8 ఏళ్ళ నుంచి చెప్పింది ప్లీజ్ చెప్పింది ప్లీజ్ వినండి. గ్రామ్ ఫోన్ రికార్డు ఎందుకు? అది ప్లీజ్ మళ్ళీ రాష్ట్రం రికార్డు తప్ప మా తప్ప చెప్పాలి కదా. అది ఎందుకు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు చెప్పు నాకు ఒక విషయం. అదే చెప్పని అబ్బా, చెప్పని. ఒకటే ప్రశ్న చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. ఆవేశపడితే ఎట్లా? కంప్లీట్ చేయండి. వ్యాలిడ్ క్వశ్చన్. నాకేం ఆవేశం లేదు. ఐఎమ్ వెరీ కూల్. యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్. మధ్యలో వస్తే ఆవేశం యొక్క ఆవేశం ప్రజలు తెలుసుకుంటారు. నేను చెప్పిన తప్పు ప్రజలు తెలుసుకుంటారు. నా కోసం అవసరం లేదు, ప్రజల కోసం చెప్పండి మీరు కూడా. నెంబర్ 2 మేడం, నేనేమంటున్నా అంటే మీరు నీతి ఆయోగ్ ద్వారా అయితే ప్రతిపాదనలు పంపించారో దేశం మొత్తం మీద తెలంగాణలో ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని చెప్పారు. ఒక విషయం ప్రకాష్ రెడ్డి గారు మీరే అన్నట్లు మీరేమి ఇచ్చారు, మేమేం చేసినాం, లేకపోతే మేము ఇంత ఇచ్చాం, మీరు ఇంత ఇచ్చాం, ఇది మేము చాలా కాలంగా తెలంగాణ జనాలందరూ వింటున్నారు. ఇది వినే చాలా ఎలక్షన్స్ లో కూడా మ్యాండేట్ ఇచ్చారు. ఇదే ఎజెండాగా వెళ్తుందా, లేకపోతే మొన్న ప్రధాని మోడీ బేగంపేటలో మాట్లాడుతూ అవినీతి కుటుంబ పాలన అని డైరెక్ట్ అటాక్ చేశారు.
ఇది ఎజెండాగా ఉంటుందా, లేకపోతే మీరేమి ఇచ్చారు అనేది ఎజెండాగా ఉంటుందా? ఎట్లా వెళ్ళబోతుంది? నేను రెండు విషయం, ఇది ఒక్కటే పాయింట్ చెప్పి మీ దానికి తప్పకుండా సమాధానం చెప్తాను మేడం. చెప్పొక్కటే నిజం చెప్తా. గుజరాత్ లో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చారు సౌరాష్ట్ర ప్రాంతాల్లో అని చెప్పి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ప్రభుత్వ కమిటీ గుజరాత్ కు పోయి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని, అది ఎంత 13 కోట్లు కాకపోయేది కానీ 5 లక్షలు 3 లక్షలు 2 లక్షలు అయితే పోయి చూసి వచ్చినారు. దాని తర్వాత ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినారు. గుజరాత్ మాడగలగానే కేంద్ర ప్రభుత్వము మొత్తం దేశం మొత్తం మీద మేడం 5 లక్షల రూపాయలతో ఇంటింటికి నీళ్ళు ఇస్తారు దేశం మొత్తం మీద. కానీ మీరు ఒక తెలంగాణ రాష్ట్రంలో ప్లీజ్ 5 లక్షల కోట్లు 5 లక్షలు ప్లీజ్ మీరేంటంటే సరే, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 50,000 కోట్లు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇండ్ల సంఖ్యను కనుక తీసుకొని మీ దేశం మొత్తం మీద ఇస్తే 20 లక్షల కోట్లు కావాలి. అంటే మీరు ఎంత అవినీతి జరిగింది అనే దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, అది కూడా ఎక్స్పోజ్ చేస్తాం మేడం. ఇంతకుముందు అడిగారు కాబట్టి అవినీతి పాలన అంటే ఒక జడ్జి మీరు ఇచ్చేటువంటి ప్రతి ప్రతిపాదన, ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపించేటువంటి ప్రతి అవినీతి ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని లేదు. అది ప్రతి ఊర్లోకెళ్ళి మాకు రోడ్లు వస్తున్నాయి. మా ఊరికెళ్ళి ఒక 50 వినతి పత్రాలు, 500 వినతి పత్రాలు మా జిల్లాల నుంచి వచ్చినాయి. 5,000 వినతి పత్రాలు ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చినాయి. ప్రతి వినతి పత్రం రోడ్డు ఏమంటే రోడ్డు వేస్తున్నాడా, ట్రాన్స్ఫర్ ఏమంటే ట్రాన్స్ఫర్ పెడుతున్నాడా, సబ్ స్టేషన్ ఏమంటే సబ్ స్టేషన్ వేస్తున్నారా? నీతి ఆయోగ్ రికమెండేషన్ అంటే ప్రభుత్వ గ్రామ పంచాయతీలకు తీర్మానాలు వస్తున్నాయి, మీరు చేస్తున్నారా ఏమన్నా? అందుకోసమనే మీరు ఆ నీతి ఆయోగ్ రికమెండేషన్ కొట్టొద్దు. అయితే ఫైనల్లీ మీరు చెప్పిన స్టేట్మెంట్ ఒకటే మాట చెప్తాను మేడం, నేను చాలా క్లారిటీగా చెప్పిన, తెలంగాణ ప్రభుత్వం యొక్క విశ్వసనీయతను కోల్పోయిన ముఖ్యమంత్రి, కుటుంబ పాలనతో ఉన్న ముఖ్యమంత్రి, అవినీతితో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఇవన్నిటినీ ఇచ్చిన వాగ్దానం నిలుపుకోలేని ప్రభుత్వం, ఇవన్నిటి నుంచి తెలంగాణ ప్రజలు గుణపాఠం నేర్చుకొని మా కోటేశ్వర ఒక అంశం అయితే, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అందుకో చెప్పిన డిసిసివ్నెస్ అన్నట్టు నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలతో మోడీ ప్రభుత్వం, మోడీ గారి ఇమేజ్ యొక్క దీని పట్ల కూడా మోడీ ప్రభుత్వం మళ్ళీ వ్యక్తిగత ఇమేజ్ మోడీ ప్రభుత్వం ఈవెన్ నితిన్ గడ్కరీ గారు తెలంగాణకి ఎన్ని 5,000 ఇచ్చారు, ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. వాళ్ళ వ్యతిరేకత, మా బలాలు, ఈ రెండు కలిపి మేము గెలుస్తామని చెప్తున్నాం చాలా స్పష్టంగా. ఇలా వేరే ఆలోచన లేదు. దయాకర్ గారు ఏం చెప్తారు సార్? అవినీతి కుటుంబ పాలన అని చెప్పి కామెంట్ చేశారు. ఈవెన్ మీ జాతీయ నేత రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇట్లానే అవినీతి గురించి మాట్లాడారు. ఏంటి, ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ ఎలక్షన్స్ కి? ఇవే మెయిన్ గా అవినీతి, కుటుంబ పాలన, వీటిని మెయిన్ ఎజెండాగా చేసుకుని పోబోతున్నాయి పార్టీలు. ఒకటి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు చూసిన 9 ఎప్పుడైతుందని చూస్తా ఉన్నా నేను. అత్తాకోడళ్ళ పంచాయతీ ఉన్నట్టే ఉంది ఇది. అంటే వీళ్ళను పట్టించుకోవాలి. ఇప్పుడు ఊళ్ళో ఇంట్లో పంచాయతీ అవుతుంటే రోజు వాళ్ళ ఇంట్లో అంతే లేవు, అత్తాకోడలు కొట్టాడుతున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వు ఎందుకు మంచి కూర ఉండలేదు అత్త అని అంటే, నువ్వు ఏడ కూరగాయలు తెచ్చినవే, నువ్వు కట్టెలకు పొయ్యిలు తెచ్చినవా, నువ్వు అది తెచ్చినవా అని ఒక ఇంట్లో కొట్టాడుతున్నట్టే ఉంది. ఇది పాలోళ్ళ పంచాయతీ కాదు, పొరుగుళ్ళ పంచాయతీ కూడా కాదు. వీళ్ళిద్దరిది ఎప్పుడు తెలుస్తుంది? 15వ తారీఖు నాడు తెలుస్తుంది. 15వ తారీఖు రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నది. దాంట్లో వీళ్ళు పాలోళ్ళ, పొరుగోళ్ళ, ఇంటి అత్తగోడల్లా అనేది కూడా రేపు తెలుస్తుంది. అసలు వీళ్ళు ప్రభుత్వాలు కొట్లాడుతుంటే ప్రజలు ఏం చేయాలో అర్థం కాక, ప్రతిపక్షాలు ఏం చేయాలో అర్థం కాక, నేనైతే నిజంగా 9 ఎప్పుడైతే అని చూస్తుంది. ఇది విని 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 విసుకొచ్చింది వీళ్ళ కొట్లాట. మీకెక్కడి సొమ్ములు, మీకెక్కడి డబ్బులు, ఈ ప్రజల సొమ్ములు, ప్రజల నుంచి పిండి ఏంది ఎట్లా ఏ రకంగా పీడించి పిండిన పన్నుల యొక్క పైసలు కదా ఇవి. ఏదో మోడీ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు, కేసీఆర్ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు, ఈ పథకాలు ఆయన పెట్టిండా, పథకాలు ఆయన పెట్టినా అంటే 2 లక్షల కోట్లు నేను కూడా ఉచితంగా అన్ని వంచుతా ఫ్రీగా. ఏది ఇప్పుడు దివాలా తీసింది రాష్ట్రం, కేంద్రం దివాలా తీసింది. 80 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండు ఆయన. మొత్తం 65 సంవత్సరాల్లో మొత్తం 60 లక్షల కోట్ల అప్పులు అయితే, ఈ 8 సంవత్సరాలని ప్రతి సంవత్సరానికి 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చి అలా అటు డీజిల్ పెట్రోల్ తగ్గిస్తలేడు, ఇటు నిత్యావసర ధరలు తగ్గిస్తలేడు, జీడిపి పడిపోయింది. ఆయన అక్కడ కూడా వెళ్తున్నాడు, మళ్ళీ నేను వస్తా అని అంటాడు. ఇక్కడ ఈయన 4 లక్షలకు 5 లక్షల కోట్ల అప్పులు చేసిండు. ఇప్పుడు ఈయనకు జీతాలు ఇస్తానికి పైసలు లేవు, మళ్ళా ప్రజలు నన్ను ఎన్నుకుంటారు అంటారు. ఇక మిమ్మల్ని ఎన్నుకుంటానికి ఏడుస్తానికేనా? ఏంది గ్యాస్ పట్ట ధర ఇప్పుడు ఎక్కడుంది? ఏదో వెనకకి ఇవ్వండి మీరు అని చెప్పేసి వెనకకి ఇచ్చిరి, అన్ని చేసిరి. 1,100-1,200 రూపాయలు ఇప్పుడు గ్యాస్ పంట చేసిరి. ఇంకా మాకు పవర్ ఇస్తారు, మీరు నమ్మకం ఉంది మోడీ ప్రభుత్వం మీద అంటే ఇక ప్రజల్ని పీడించడానికే నమ్మకం పెరిగింది అనుకోవాలనా? లేదు, 2 సార్లు అధికారం ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇలా ఉద్యోగాలు లేక ప్రజలు కూడా బిక్కుబిక్కుమని ఏడుస్తున్న క్రమంలో ఇద్దరు ఒకతాను ముక్కల సంవత్సరం నుంచి విడిపోయి కొట్టాడుకుంటుంటే ఇప్పుడు మేము ఏం చేయాలనో నిజంగా అర్థం కావట్లేదు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఇది సీరియస్ గా ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా ఆలోచించండి. అధికారం ఏముంటదండి? ప్రజలు ప్రేమిస్తే, ప్రజలకు మంచి పథకాలు చేస్తే మళ్ళా గెలిపిస్తారు, అదేం నష్టం కాదు. చరిత్రలో కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలు ఉన్నాయి.
కానీ మీరు ఇప్పుడు ప్రజల యొక్క ఆలోచనలకు భిన్నంగా పిఎంఓ తెలంగాణ సీఎంఓ మీద ఇప్పుడు దృష్టి సారించింది. దేనికోసమయ్యా? రాజకీయాల కోసమే కదా. మీరేమన్నా తెలంగాణ సీఎంఓలో పైసలు లేవు, ఆయన గిలగిల కొట్టుకుంటున్నాడు, మరి నేను ఎట్లా పైసలు ఇవ్వాలా, తెలంగాణ ప్రజలను ఎట్లా ఆదుకోవాలని బీజేపీ ఏం లేదండి అక్కడ. ఎట్లా ఏంది వాళ్ళని కార్పొరేటర్లు పిలుచుకొని రేపు జాతీయ కార్యవర్గ సమావేశాలు అంగరంగ వైభవంగా జరగాలి, టీఆర్ఎస్ కు ధీటుగా జరగాలని వాళ్ళు ప్లాన్లు వేసుకుంటారు. లేదు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాల్లో ఏటేటిని విమర్శించాలి, స్థానికంగా ఇవే కదా మీ ఎత్తుగడలు. కానీ ప్రజలు ఈ కష్టాల్లో ఉన్నారు, బస్ ఛార్జీలు పెరుగుతున్నాయి, పెట్రోల్ ఛార్జీలు పెరుగుతున్నాయి, మరి ధరలు పెరుగుతా ఉన్నాయి, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, మరి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇదేం లేదు. జాబ్లెస్ గ్రోత్ రెండు ప్రభుత్వాలది, రెండు ఒకతాను ముక్కలే అని చెప్పడానికి ఇలా ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో బీజేపీ ప్రభుత్వం అంటే దానికి ధీటుగా కేసీఆర్ తక్కువేం చేయలే. ఇప్పటికి కూడా 20,000 ఉద్యోగాలు 15,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. ఇక తన్నుకు చావండి అని పిల్లలు దాదాపు 20 లక్షల మంది ఇవాళ ఇప్పుడు మొత్తం దానికి నోటిఫికేషన్లను చూసుకొని దానికి రాసుకుంటూ కూర్చుంటారు. అందరూ ఎలిజిబులే కాదు డిగ్రీ. కానీ ఇవాళ 91,000 ఉద్యోగాలను అవి వేయలేదు, 191,000 ఉద్యోగాలు అవి పట్టుకోలేదు. ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ కొట్లాట మీద నేను వేచి చూడాలి. అబ్బా నాకు ఎప్పుడు సౌజన్య గారు సమయం ఇస్తారు, నేను కొంచెం చెప్పాలి. ఇది కాదు కదా. ప్రభుత్వాలు మీరు ఏం చేస్తారో చెప్పేది పోయి నువ్వేం చేసినావు చెప్పినాం దయాకర్ గారు. డీటెయిల్ వి హావ్ టోల్డ్. ఇప్పుడు అన్ల 6,000 మా అన్లే కంప్లీట్ చేయండి దయాకర్ గారు, కంప్లీట్ చేయండి. మీరిద్దరు కొట్లాడుకుంటుంటే కొట్లాడటం కాదు, వాదించడం. కొట్లాడమే ఉంది ఇంట్లో. పాల్పోవట్లే, ప్రతిపక్షాలకు అసలు వాయిసే ఉంటలేదు. నేనైతే అనుకున్నా శివరాకర్ల సౌజన్య గారు ఎందుకు నువ్వే ఎక్కువసేపు మాట్లాడినావు, ఇప్పుడు అట్లేం లేదు. ఒపీనియన్ చెప్పండి. అప్పటి నుంచి చాలాసేపు మాట్లాడినావు. నేనేమంటున్నా సౌజన్య గారు ఒక విషయం ఇక్కడ ఏంటంటే అవినీతి కుటుంబ పాలన. ఇప్పుడు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు అన్నారు చూసిన ప్రకాష్ రెడ్డి. ఇది అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు. ఎన్నడూ బిల్లంగూడని అమిత్ షా కొడుకేమో బీసీసీ అధ్యక్షుడు ఉంటాడు ఈ దేశంలో. మరి అదేందా అమిత్ షా ఒక నిమిషం అండి, అదేంది కదా మరి ఎట్లా అంటే అట్లా ఏముండదు అక్కడ. మరి ఇక్కడ కర్ణాటక పోతే అవినీతి పాలన గురించి చెప్తున్నారు. యడ్యూరప్ప గారు సరే ఆయన ఒక రాజకీయ నాయకుడికి గౌరవం ఉండొచ్చు నాకు కూడా, కానీ ఆయన అత్యంత అవినీతి ముఖ్యమంత్రి అని దించితే ఆయన పార్టీ మొత్తం చీల్చి ఇంకో కర్ణాటక జనతా పక్ష పెట్టుకొని బయటికి పోయిన తర్వాత గెలవాలంటే మళ్ళీ నువ్వే దిక్కు నాయన అని మళ్ళీ ఆయనను పట్టుకొని ముఖ్యమంత్రిని చేసి మళ్ళీ ఆయన అవినీతి పడిన దించిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి పెడితే కర్ణాటకలో 40% గవర్నమెంట్ నడుస్తుందని కర్ణాటకలో పనిచేసే ప్రతి కాంట్రాక్టర్లందరూ కూడా పెద్ద మీటింగ్ పెట్టుకొని ఈశ్వరప్ప అని ఒక మంత్రి గారు ఉన్నారు, ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి ఉండే ఆయన పేరు రాసి ఒక కాంట్రాక్టర్ చచ్చిపోయాడు. అంటే కర్ణాటకలో ఉన్న భాజపా గవర్నమెంట్ టుడే ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది కరప్షన్ గవర్నమెంట్. ఇవాళ దేశం మొత్తం మీద ఉన్నటువంటి అంటే ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా మీకు సంధిస్తే మీరు కర్ణాటక లాంటి 40% గవర్నమెంట్ చేస్తారు తప్పితే మీరు ఇక్కడ మీకు అవకాశం వచ్చే అవకాశం లేదు. యూ విల్ బి బిలో 10 seats. దట్స్ అ డిఫరెంట్ కేస్, ఫార్గోన్ కంక్లూజన్. కానీ ఇవాళ మీరు ఢిల్లీకి గవర్నమెంట్ గురించి చెప్తా, మీరు ప్రతిరోజు ఈ దేశంలో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అమ్మేసినారు, ఏదో డిజన్వెస్ట్మెంట్ అని చెప్పి అమ్ముతున్నారు. ఎవరు కొంటున్నారు? క్రోనీ క్యాపిటలిజం. అయితే అదాని కొంటాడు, లేకపోతే కాదు. ఈ అవినీతి ఈ అవినీతి పాయింట్ మీద చాలా సార్లు టీఆర్ఎస్ లీడర్స్ కూడా సిబిఐ రైట్స్ జరగచ్చు, ఐటీ రైట్స్ జరగచ్చు, ఈడీ రైట్స్ జరగచ్చు అని చెప్పి మాట్లాడారు. అంటే క్లియర్ గా బీజేపీ టార్గెట్ చేసింది మనల్ని ఏ క్షణానైనా ఇబ్బంది పెట్టొచ్చు, ఇబ్బంది పెడితే ఇగో మేము వ్యతిరేకంగా మాట్లాడాం కాబట్టే మమ్మల్ని బుక్ చేశారు అని చెప్పి అట్లాంటి ప్లాట్ఫామ్ ఏమైనా ప్రిపేర్ చేసుకుంటారు. ఇప్పుడు అంతకుముందు మాట్లాడలేదా? ఎప్పుడైనా మాట్లాడతాము. అక్కడ ఒక విషయం అండి, అక్కడ వాళ్ళ ప్రభుత్వం ఉంది. నేనేమంటున్నాంటే ఇవాళ చెప్పండి 10 సెకండ్లు ఇద్దరికి దాన్ని నేను డిబేట్లు నాకు సమయం కూడా ఇవ్వకండి. మీరు 15వ తారీఖు నోటిఫికేషన్ లో బీజేపీ అభ్యర్థికి సమర్థించబోతున్నారా, బీజేపీ వ్యతిరేక అభ్యర్థికి సమర్థించబోతున్నారా అనేది శ్రీధర్ రెడ్డి గారు చెప్పాలి. పార్టీ అధ్యక్షుని కాదు. అయితే ఇవాళ ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, నేను చెప్తున్నా ఒక దయాకర్ గారు కొంచెం రాజకీయ అంశం మాట్లాడదాం. చెప్పండి ఒక నిమిషము. ఇవాళ వైకుంఠ ధామంలో మా డబ్బులు లేవా దీని చెప్పాలి అన్నారు. నేను చెప్తున్నా 2019 నుంచి 22 వరకు పల్లె ప్రగతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది 16,070 కోట్లు. దాంట్లో మా రాష్ట్ర ప్రభుత్వం అంటే నేరుగా గ్రామాలకు ఇచ్చిన నిధులు 7,203 కోట్లు. వివిధ పథకాల ద్వారా ఖర్చు పెట్టింది 8,867 కోట్లు. నేనేమంటున్నా అంటే అయినా కూడా మొన్న సర్పంచ్లు ఇబ్బంది పడ్డప్పుడు
ఈజీఎస్ నిధులు ఇవ్వలేదు వినండి కేంద్రం. ఒక నిమిషము. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం, వాటి గురించి కూడా చెప్తాను నేను. ఒక మాట ఏమన్నాడు, నీతి ఆయోగ్ మేము ప్రతిపాదనలు పంపించలేదు. నీతి ఆయోగ్ వచ్చి ఈ రాష్ట్రంలో ఈ 2 పథకాలను మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ చూసి వాళ్ళే ఇవి బ్రహ్మాండమైన పథకాలు, సమాజంలో మార్పు తెచ్చే పథకాలు కాబట్టి 19,000 + 5,000 చేంజ్ చేయమని చెప్పారు. మరి మేము అడిగే డబ్బులు మాకు రావాల్సిన డబ్బులు అడిగితేనేమో అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు. నువ్వు ఇయ్యకుంటే ఏందేమనాలి నిన్ను? పోనీ నువ్వు ఇయ్యకున్నా మేము ఇక్కడ నీళ్ళు ఇచ్చినాం కదా, మరి మిగతా రాష్ట్రాల్లో నీ పాలిత రాష్ట్రాలు ఎందుకు ఇయ్యలే? ఎందుకు బీజేపీ పాలిత రాష్ట్రం ఒక్కటి కూడా 100% నల్లా ద్వారా సురక్షిత నీరు ఇచ్చే రాష్ట్రంగా ఎందుకు రాలేదు పేరు? ఒక్కో రాష్ట్రంగా ఒక్కో పద్ధతి ఉంటుంది. సమర్థించకండి. అన్ని రాష్ట్రాలు, సమర్థించొద్దు. చాలా రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాయి. తెలంగాణ తగ్గించిందా? తెలంగాణ తగ్గించిందా? పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించారు. నేను మాట్లాడాలి, మీరు మధ్యలో. మీకు 30 సెకండ్స్ తీసుకోండి సార్, మీకు లాస్ట్ లో ఇస్తాను. నా పాయింట్ ఏంటంటే, మరి నీ పాలిత రాష్ట్రం, నువ్వు నాకు డబ్బు లేకపోయినా మా రాష్ట్రం కంప్లీట్ చేసింది కదా, మీరు మాకు డబ్బు లేకపోయినా మేము 24 గంటల విస్తరిస్తున్నాం కదా, మరి నీ గుజరాత్ ఎందుకు రాలే? యూపీ ఎందుకు రాలే? యూపీలో గుజరాత్ ఉన్నాయి కాబట్టి నీవు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది లేదు, ఇక్కడ ప్రజలు ఎన్నుకునేది లేదు. మీరు ఒకటి ఇవాళ లేదండి, ఆయన చాలా ఫినిష్డ్ అయిపోయింది. ఎందుకు ఇవ్వాలి? నేను మాట్లాడాలి కదా, ఆయన ఎంతసేపు మాట్లాడాడు? నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇది మొత్తం ఎలక్షన్స్ వచ్చేందుకు ఇదే పంచాయతీ నడుస్తుంది. ఎలక్షన్స్ వచ్చేందుకు చెప్పనియండి. మీరు ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా మేము అడిగితేనేమో రికార్డ్ అంటే నువ్వు ఇవ్వకపోతే ఏం చెప్తారు? ప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు? క్విక్ గా చెప్పండి సార్. మేడం లెక్క చెప్పాలి మేడం, ఎన్ని ఇల్లు కట్టే లెక్క చెప్పాలి మేడం. పక్క రాష్ట్రాలు 30 లక్షల ఇల్లు కట్టాలి, ఎందుకు కట్టే? డైరెక్ట్ గా చెప్పండి సార్. కాదు కాదు, అద్భుతంగా చేయగలిగితే ఎందుకు చేయలేకపోయారు? మంచినీళ్ళు ఇవ్వవు, పెన్షన్లు ఇవ్వవు, రోడ్లు వేయవు, కరెంట్ ఇవ్వవు. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన పెన్షన్లు ఇస్తున్నావా? తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పెన్షన్లు ఇస్తున్నావా? ఆన్సర్ చేయండి. ఎందుకు నీతి ఆయోగ్ యాక్సెప్ట్ చేయలేదు చెప్తున్నాను. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు, టైం లేదు, చెప్పండి. రోజు రా చూపిస్తారా? ఏ ఊర్లో ఇల్లు ఇస్తున్నా చూపిస్తారా? ఏ ఊర్లో దాకా దేవరకొండ పక్కన ఎక్కడ ఇచ్చినా, మీ సొంత ఊరు పక్కన ఎక్కడ ఇచ్చినా చూపిస్తారా? పక్క ప్రభుత్వం 60 లక్షలు ఇచ్చింది, 60 లక్షలు ఇచ్చింది. మా ఎమ్మెల్యే వివేకానంద గారు కర్ణాటక పోయి ఎన్నిసార్లు ప్రభాకర్ నంబర్ చెప్పిండు, పారిపోయిండు, రాలే. ప్రభుత్వం ఒక అసమర్థ ప్రభుత్వం, ఒక అవినీతి ప్రభుత్వం, కర్ణాటక ఆల్టర్నేటివ్ గా ప్రజలు మమ్మల్ని చూస్తున్నారు కాబట్టే తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి సారించాం, ఖచ్చితంగా ఇక్కడ అధికారంలోకి వస్తామని చెప్పి బీజేపీ చెప్తుండగా అవకాశమే లేదు, అన్ని మేము చేస్తున్నామని టీఆర్ఎస్ చెప్పుకుంటున్న పరిస్థితి. బట్ వీళ్ళిద్దరిది కూడా ఒకే ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలా ఉంది తప్పించి మరేటేం లేదని చెప్పి కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. బట్ ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఎలక్షన్స్ వరకు కూడా ఈ కేంద్రం వర్సెస్ రాష్ట్రం పంచాయతీ అయితే క్లియర్ గా కంటిన్యూ అయ్యే సిచ్యువేషన్ ఉంది. దట్స్ ఆల్ టుడే స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్డ్.